ఏడాదిలో మనం ధ్యానించుకున్నది ఏమిటి గుర్తుందా? 4 base. 4 జంతువుల గురించి. Sister told correct. Four base. We have in detail we saw that what are the 4 base. 4 జంతువులు అవి ఏమిటి అనేవి చాలా వివరంగా మనం ధ్యానించుకున్నాం. So in order to refresh our memory, or once again we'll go revision for chapter 7 revision. ఒకసారి మరి జ్ఞాపకం చేసుకోవడానికి క్లుప్తంగా మనం 7వ అధ్యాయం అంతా కూడా జ్ఞాపకం చేసుకుందాం. So we will study the 7th chapter, and if time permits we will 8th chapter 1 or 2 verses we will study. ఈరోజు 7వ అధ్యాయం ఒకసారి మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుని ఒకవేళ టైం ఉన్నట్టయితే 8వ అధ్యాయంలో 1-2 వచనాలు చూసుకుందాం. So the chapter 7 contains 7 to 12. It is all prophecy. We have seen it is 7 to 12. It is prophecies. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు అన్నీ కూడా మరి ప్రవచనం రాబోయే సంగతులను ప్రవచిస్తున్నాయి. So mainly it is a prophecy for Jews, and also it is concerning the church, the children of God, believers also. ప్రాముఖ్యంగా మరి యూదా ప్రజల గురించి ఈ యొక్క ప్రవచనాలు అయితే సంఘాన్ని గురించి కూడా ఉద్దేశించి కూడా ఈ మాటలు రాయబడ్డాయి. Some of the prophecies have been already fulfilled in Daniel's time, and the remaining is prophecy go up to the end of the days, last day. మరి కొన్ని ప్రవచనాలు అప్పటికే నెరవేరాయి, అయితే కొన్ని మిగతావన్నీ కూడా అంత్య దినాల వరకు అవి జరుగుతాయి. So in chapter 1 to 7, in this chapter 7, 1 to 7 verse, it is Daniel's dream. మొదటి 7వ అధ్యాయం మొదటి 7 వచనాలు దానియేలు కలిగిన దర్శనం అది. And that you find that 4 winds are coming from the great sea. మరి యొక్క సముద్రం నుంచి గాలి 4 దిక్కుల నుంచి గాలి విసరటం మనకు కనబడుతుంది అక్కడ. The sea, the waters represents men or people of the world. మరి ఈ యొక్క సముద్రం అయితే మరి లోకంలో ప్రజలందరినీ చూపిస్తూ ఉంది. And that 4 beasts represent 4 kings and kingdoms. 4 జంతువులు 4 రాజుల్ని లేదా 4 రాజ్యాన్ని చూపిస్తూ ఉన్నాయి. So in verse 17 we find that it is human government, where because of the human efforts they become kings and they establish their kingdoms. 17వ అధ్యాయంలో మనం మరి ఈ లోకంలో ప్రజలు ఏ రీతిగా లోక సంబంధ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు అనేది మనం అక్కడ చూసాం. And you find that the 4 beasts we have seen, one is lion, మొదటి జంతువు ఒక సింహంలాగా ఉంది, and the second beast bear, రెండోది ఎలుగుబంటిలా ఉంది, third beast is leopard with 4 wings, మూడోది చిరుతపులి 4 రెక్కలు గల చిరుతపులి, fourth beast there is no name for this, but they say that's a very terrible one, and everybody was నాలుగోది అయితే దానికి పేరు రాయబడలేదు కానీ చాలా భయంకరమైందని రాయబడింది. So these are the 4 beasts representing the 4 kingdoms. ఈ 4 జంతువులు 4 రాజ్యాలను చూపిస్తూ ఉన్నాయి. This was already told to King Nebuchadnezzar in his dream. ఈ విషయాలన్నీ కూడా నెబుకద్నెజర్ అప్పటికే అతని యొక్క మరి కలలో తెలియజేయబడ్డాయి. In chapter 2 only, Nebuchadnezzar had a dream of a great statue. 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్ కళ వచ్చింది, అక్కడ పెద్ద విగ్రహం ఉంది అక్కడ. So in that different metals are used to make this statue. ఆ విగ్రహం చేయడానికి 4 రకాలైన మరి లోహాలు మెటల్స్ ఉపయోగించబడ్డాయి. So we can see that the head is gold, తల బంగారంతో చేయబడింది, and the chest and the arms are silver, ఛాతీ భాగము చేతులు మరి వెండితో చేయబడ్డాయి, and the hip and the thighs are made of brass, నడుము చుట్టూ తర్వాత తొడలు ఇత్తడితో చేయబడ్డాయి, and the legs are made of iron. కాళ్ళు మరి ఇనుముతో చేయబడ్డాయి. Here feet 10 toes are there. అక్కడ కాలుకున్న 10 వేళ్ళు ఉన్నాయి. They are made of iron and clay. Clay is not a metal, so we can take only 4 metals. కాలుకున్న వేళ్ళు మాత్రం మరి ఇనుము మట్టితో చేయబడ్డాయి. మట్టి లోహం కాదు, మెటల్ కాదు. So we take this 4 metals
representing 4 kingdoms. ఈ 4 లోహాలు మెటల్స్ కూడా 4 రాజ్యాలను చూపిస్తున్నాయి. So these metals represents the 4 beasts. We have seen the beast picture also. ఇవే 4 లోహాలు కూడా ఆ 4 జంతువులు కూడా చూపిస్తున్నాయి. So that is from 1 to 7 verse, these are mentioned. మొదటి 7 వచనాల్లో ఈ విషయాలను కూడా మరి తెలియజేయబడ్డాయి. From 8th verse onwards, a little horn is coming. 8వ వచనంలో ఒక చిన్న కొమ్ము వాటి మధ్య నుంచి బయటకు వచ్చింది. So in detail, you can see that there are 10 horns. It has plucked out 3 horns, and a new horn, a small horn, has come in between. మరి పొద కొమ్ములు ఉన్నాయి, అయితే అవి 3 పెరిగివేయబడి వాటి మధ్య నుంచి ఒక చిన్న కొమ్ము వచ్చింది. So it is believed this in the 4th beast it has come. ఇది 4వ జంతువుని చూపిస్తా ఉంది. It is. So this small horn is having eyes and mouth also. ఈ చిన్న కొమ్ముకి కళ్ళు ఉన్నాయి, నోరు కూడా ఉంది. So these things are written in Revelation chapter 13 verse 5. ప్రకటన 13:5 ఈ విషయాలు కూడా రాయబడ్డాయి. Because it is speaking great things and blaspheming God also. It's written in Revelation chapter 13 verse 5. ప్రకటన 13:5 ఎన్నో గొప్ప విషయాలు గొప్ప సంగతులు మాట్లాడుతూ దేవుని గురించిన మరి ఆ దేవదోషం కూడా చేస్తుంది. You see that in Revelation 13:5 it is written. 13:5 చదవండి. So we compare this to this small horn, because it is having eyes and also a mouth. This mouth is speaking blasphemy against the most holy God. కాబట్టి ఈ యొక్క చిన్న కొమ్ము ఆ యొక్క రెవల్యూషన్లో రాయబడిన దానికి పోల్చబడుతుంది. అది దేవుని గురించి మరి దుర్భాషలు ఆడుతోంది. Then these thrones were cast down, and the Ancient of Days is sitting on the throne. It's written there next. అక్కడ మరి కిరీటాలన్నీ కూడా మరి సింహాసనాసనుడైన పాదాల దగ్గర పడవేయబడ్డాయి. So here it is in English, it is written the Ancient of Days sitting on the throne. The Ancient of Days, it is referring to God the Father. మరి తండ్రి దేవుడిని చూపించే మాటగా ఏన్షియంట్ ఆఫ్ డేస్ అనే మాట రాయబడింది. ఆయన పాదాల దగ్గర కిరీటాలన్నీ పడవేయబడ్డాయి. So telling it may be different name, but let us follow English only. So that the Ancient of Days representing God the Father. మరి ఏన్షియంట్ ఆఫ్ డేస్ అనేది తండ్రి దేవుని చూపిస్తూ ఉంది. So when he sat on the throne, other thrones were cast down. It is written in English. They cast down the thrones, and the Ancient of Days sat on his throne. It is written. కాబట్టి ఆ యొక్క ఏన్షియంట్ ఆఫ్ డేస్ తండ్రి దేవుడు అక్కడ సింహాసనం కూర్చున్నప్పుడు ఆ కిరీటాలన్నీ కూడా ఆయన పాదాల దగ్గర పడవేయబడ్డాయి. So first time or only once in the Bible it is written, the appearance of the Holy Father given to human being. మొదటిసారిగా మరి యొక్క తండ్రి దేవుని యొక్క స్వరూపం, ఆయన రూపం ఎట్లా ఉంటుందనేది వివరించబడింది. It is compared to human being. అదొక మనుషులతో పోలి ఉంది రూపం. Hair like a wool, white wool, it is written. తల తెల్లని ఉన్నిని పోలి ఉంది. And he was having a robe, white robe, it is written. తెల్లని వస్త్రం ధరించుకుని ఉన్నాడు. So these are humans, it represents human. It's the first time it is comparing the human features for the Holy Father. మొదటిసారిగా తండ్రి అయిన పరిశుద్ధైన దేవునికి మరి మానవ స్వరూపంతో అక్కడ పోల్చబడుతున్నాడు ఆయన. So this and because he is sitting on the throne, thousands, multitudes are ministering unto him. కాబట్టి ఆయన సింహాసనం కూర్చున్నప్పుడు అనేక మంది కోట్ల కొలది మరి ఆయన అక్కడ ఆరాధిస్తున్నారు లేదా సేవిస్తూ ఉన్నారు. So all the redeemed people, they are in heaven. It is a vision. So they are serving the Lord, the God. కాబట్టి అనేక మంది కోట్ల కొద్ది మరి విడుదల పొందిన విమోచన పొందిన ప్రజలందరూ కూడా అక్కడ చేరి తండ్రి అయిన దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. And when he is sitting there are books opened, it's written. మరి ఆయన అక్కడ కూర్చుని ఉండగా ఆయన సందులో కొన్ని పుస్తకాలు కూడా తెరవబడ్డాయి. And
So the five books. You can see that picture also. 5 books. 5 పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ 5 పుస్తకాలు తెరవబడ్డాయి. Presence of God. Books are open, etc. దేవుని సందులో 5 పుస్తకాలు తెరవబడ్డాయి. What are the books we saw that? ఆ పుస్తకాలు ఏమిటో కూడా మనం చూసాం. Very clearly we saw that. Anybody remember? చాలా విపులంగా మనం ధ్యానించుకున్నాం. గుర్తుంది కదా? Book of Life. జీవ గ్రంథం ఒకటి. Yeah? Moses' name was written in a book, that is a register. మోషే తన పేరు దాంట్లో రాయబడింది అనే మాట అక్కడ మనం చూస్తాం ఒక బుక్లో. And one book is there, it's a birth certificate book. When this man was born, Psalms 86 it is there, when this man was born, that there is written in the book. రెండవది 86 కీర్తనలో రాయబడిన రీతిగా ఈ ఫలానా వ్యక్తి ఫలానా చోట జన్మించాడు అని ఆ వివరాలు తెలియజేసే పుస్తకం. And in Malachi, there is a book of remembrances written. మరి మలాకిలో జ్ఞాపకార్థ గ్రంథం ఒకటి గురించి రాయబడింది. When the people of God talk to one another often, it is written very frequently. Nowadays people don't talk to each other. That is a different story. Believers, they don't talk to each other. But people who fear God, they talk to each other often, it is written. దేవుని ప్రజలు తరచుగా ఒకరితో ఒకరు మాట్లాడుకునే విషయాలన్నీ కూడా జ్ఞాపకార్థంగా రాయబడిన పుస్తకం అది. It is there. Then other books where the non-born again people were all what they did were written in that book. That books were open. మిగతా బుక్స్లో ఏంటంటే మరి తిరిగి జన్మించని రక్షణ పొందని ప్రజల గురించి రాయబడిన పుస్తకాలు అవి. So we find that it's written one day, books are open. So I have just taken the references, how many books will be there, just for your understanding. I will just compare these books. మరి ఇక్కడ పుస్తకాలను రాయబడినాయి కానీ ఎన్ని అనేది ఇక్కడ మెన్షన్ చేయబడలేదు. అయితే సోదరుడు దాని గురించి కొంచెం ధ్యానించి ఇన్ని 5 ఉంటాయని చెప్పి ఆయన మరి ధ్యానించి తెలుసుకున్నారు. And we have seen that previously that little horn which was speaking blasphemous things. Lord, in the next verse it is written, he was judged and cast into the fire. మరి ఇక ఏదైతే దేవదోషం చేసిందో చిన్న కొమ్ముని ప్రభు పెరికి వేసి మరి అగ్నిలో పడవేసినట్టుగా చూస్తాం తర్వాత. So it was because Lord will always judge, he will not spare anybody. He will judge. ఆయన న్యాయాధిపతి ఎవరిని కూడా స్పేర్ చేయడు. So it was cast into the fire. And the other 3 beasts, we have seen 4 beasts. So this we believe that this is the 4th beast. Other 3 beasts they were let alone. Let them live. ఈ చిన్న కొమ్ము 4 జంతువులు చెప్పిన చిన్న కొమ్ము మాత్రం అగ్నిలో పడవేడింది. మిగతా 3 జంతువులు అట్లానే విడిచిపెట్టబడ్డాయి. So why it was left, we do not know, but we believe that because it was left, their culture, it is still following till today. It is because their culture is living. ఆ 3 జంతువులు వదిలిపెట్టబడ్డాయి. అయితే మరి వాటి యొక్క కల్చర్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఈ రోజు కూడా అది కంటిన్యూ అవుతున్నాయి. సో Babylon, what was the culture? ఏమిటా కల్చర్ ఏంటి తెలుసు కదా మనకి. First king, first beast, what is the culture? మొదటి జంతువు కల్చర్ ఏంటి? Idol worship. విగ్రహారాధన. Isn't it? He made a big statue, made everybody to bow down to it. Idol worship. It is still today, idol worship is there. మరి మొదటి జంతువు యొక్క కల్చర్ విగ్రహారాధన అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. And Persians, second is Persia. రెండవ రాజ్యం పర్షియా రాజ్యం. Persian people, they are very kind people, very business oriented people. మరి పర్షియా ప్రజలు వారెంతో మరి వ్యాపారం చేసే ప్రజలు వాళ్ళు. Their skill is still till today it is the Persians. ఈ రోజు కూడా అదే రీతిగా వ్యాపారం కొనసాగుతుంది వాళ్ళది. And third one is Greek. మూడవది గ్రీకు సామ్రాజ్యం. How we can say that Greek is still today? ఎట్లా చెప్పగలం గ్రీక్ ఈరోజు కూడా మరి వారి కల్చర్ ఉంది ఎట్లా చెప్పగలం? The New Testament is written in Greek. నూతన నిబంధన గ్రీక్ భాషలో రాయబడింది. The original of our Bible, if you take New Testament, it is written in Greek. మరి కొత్త నిబంధన ఒరిజినల్గా చూసినప్పుడు మొట్టమొదటిగా అది గ్రీక్ భాషలో రాయబడింది. So this is the 3 I just gave example. Their culture is still continuing till today. కాబట్టి 3 జంతువులు వదిలిపెట్టబడ్డాయి. వాటి యొక్క కల్చర్ అది ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతుంది. So here we find the Lord has judged the 4th beast, and
he left the other three beasts. ఈ 4వ జంతువుకి ఆయన తీర్పు తీర్చారు, అయితే మిగతా 3 వాటిని వదిలిపెట్టాడు ఆయన. So it is written to prolong their life. It is in English, then how it comes we do not know. To prolong the life. That's prolonging is come up to till today. వాటి యొక్క జీవితాన్ని మరి నేటి వరకు కొనసాగింపడానికి వదిలిపెట్టాడు ఆయన. Afterwards, we see that verse from 13 onwards. We see the Lord Jesus Christ is ascending to the Father. He is going to the heaven. It is written there, verse 13. 13వ వచనంలో మరి ప్రభువు యేసుక్రీస్తు వారు మరి దేవుని సన్నిధికి ఎక్కి వెళ్తున్నట్టుగా అక్కడ చూస్తాం మనం. So we know that in Acts chapter 1 verse 9, the cloud came and took the Lord Jesus Christ up. It's written there. అపోస్తలుల 1వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తాం, మరి మేఘం ఒకటి దిగి వచ్చి వారిని పైకి తీసుకెళ్ళింది అన్నమాట. So in Daniel it was written that in chapter 7, there is Son of Man. Son of Man is not Jesus Christ. That is one of his title, Son of Man. So he was caught up in the clouds. కాబట్టి దానియేలు 7వ అధ్యాయం 13వ వచనంలో మనుష్య కుమారుడు అంటే ప్రభువుకున్న మరొక పేరు అది. ఆయన మరి ఆకాశ మేఘారుడై పైకి వెళ్ళాడు అన్నమాట చూస్తాం అక్కడ. So he came to the Ancient of Days. He came and he presented himself before the Father. మరి ఏన్షియంట్ ఆఫ్ డేస్ అనే క్రమంలో మహావృద్ధుడని మాట్లాడండి, ఆయన సంధికి వెళ్ళాడు ఆయన. So somebody has written in the bottom also, Daniel chapter 7, 13, 14 it is coming. So Lord Jesus being presented before the Father. తండ్రి యొక్క సన్నిధిలో ఆయన ప్రవేశించాడు అక్కడ. So we have dealt in detail that he was brought before the Father, it's written. That means it is a protocol. Like chief minister comes, so many people will accompany and bring him to the podium or stage. So that is a protocol. మరి చీఫ్ మినిస్టర్ వచ్చు ఏదైతే అయితే ఆ చీఫ్ మినిస్టర్ తీసుకెళ్ళడానికి ఆయన వెనక అనేక మంది ఆయన తీసుకుని ముందుకు వెళ్తారో ఆ రీతిగా ఇక్కడ ప్రభువు యేసుక్రీస్తు వారిని ఆయన సందులోకి తీసుకెళ్లారు. So when he comes to God the Father, he was given dominion, authority, power and glory, all given to him. ఎప్పుడైతే ప్రభు తండ్రి దేవుని సందులో ఆయన ప్రవేశించాడో అక్కడ ఆయనకి ప్రభుత్వం, మహిమ, ఆధిపత్యం ఆయనకి ఇవ్వబడ్డాయి. Lord Jesus Christ said, all power is given unto me in heaven and earth. He said. ప్రభు యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఆయన చెప్పిన మాట, సమస్తమైన అధికారం నాకు ఇవ్వబడింది అనే మాట. And his kingdom, which the Lord is establishing, is everlasting kingdom. There is no end to his kingdom. నిత్యమైన రాజ్యం, అంతం లేని రాజ్యం, ఆయన రాజ్యాన్ని ఆయన అక్కడ మరి ఏర్పాటు చేశాడు. Some of the references are there in the Bible about this kingdom. It's everlasting kingdom, God's kingdom. దేవుని రాజ్యం అది నిత్యం ఉండే రాజ్యం, నిత్య రాజ్యం అనే మాట కూడా మనం బైబిల్లో మనం చూస్తాం. Psalms 145 verse 13, one verse we can see that. Psalms 145 verse 13. కీర్తన 145 13వ వచనం చదవండి. O King, your kingdom is. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములో నిలుచును. So David writes that God's kingdom is everlasting kingdom. There is no end, it cannot be destroyed. అది తరతరాలు ఉండే రాజ్యం, దానికి అంతం లేదు. And in the New Testament also, 2 Peter chapter 1 verse 11, we will enter into that everlasting kingdom. It's written. Entrance is given into that everlasting kingdom. 2 Peter chapter 1 verse 11. పేతురు రెండో పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం కూడా మనం చూస్తాం అక్కడ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. So we the believers, it has been promised that we will enter into that everlasting kingdom. It will be made, entrance will be given to us. We can be permitted to go inside. కాబట్టి విశ్వాసులందరూ కూడా ప్రభు యొక్క నిత్య రాజ్యంలోకి ప్రవేశము సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది అనే మాట చూస్తున్నాం. So afterwards, next verses if you see that, after seeing this, Daniel, he was troubled in his mind, in his spirit. He was very much disturbed. మరి ఇదంతా ఎప్పుడైతే తన కళలో చూస్తున్నాడో, అవన్నీ చూసిన దర్శనం చూసినప్పుడు దానియేలు ఎంతో కలవరపడ్డాడు. We also know when we are sleeping, when a dream comes, some nightmare comes, some evil things, we will just get up like a shock in the dream. The sleep only will get up. It's okay. మనం కూడా కొన్నిసార్లు ఏదైనా మరి చెడు కళలు వచ్చినప్పుడు సడన్గా లేచి ఎంతో కలవరపడతాం. Like that,
Daniel is very much troubled because of this vision. It's written that his spirit was troubled, it's written. మరి దానియేలు తనకి దర్శనాలు కలిగినప్పుడు మరి ఎంతో కలవరపడ్డాడు అనే మాట ఈరోజు మనం చూస్తున్నాం. So why we means the evil things which is going to come upon the children of Israel for the church, it has been already shown to him by God. ఏవైతే రాబోయే దినాల్లో ఇశ్రాయేల్ ప్రజలకి దేవుని ప్రజలకి మరి కష్టాలు రాబోతున్నాయో ముందుగానే అతను చూపింపబడ్డాయి దర్శనంలో, దాన్ని బట్టి ఆయన కలవరపడుతున్నాడు. Because of that he is I believe that because of that he is very much grieved or troubled in his mind. మరి అందరిని బట్టే బహుశా ఆయన ఎంతో కలవరపడ్డాడు, మనోదుఖం కలిగి ఉన్నాడు. So he asked in the vision one day, there was somebody was standing, he asked what is the meaning of all this and what is the meaning of the four beasts, he is asked. ఆ కళ్ళలోనే మరి ఆయన దగ్గరలో నిల్చున్న వ్యక్తిని చూసి అడుగుతున్నాడు, మరి ఇదంతా ఏమిటి, ఇదంతా ఏమిటని నాకు వివరించి చెప్పమని అడిగాడు. So then once again the four beasts they are explaining what are these four beasts. మరొకసారి అక్కడ ఈ 4 జంతువులు ఏమిటాయి ఎవరనేది అక్కడ ఆయనకి మరి వివరంగా తెలియజేయబడింది. So this four beasts characteristics also it is been revealed to Daniel. మరి ఆ యొక్క జంతువులకున్న లక్షణాల గురించి కూడా దానిలకు తెలియజేయబడ్డాయి. So these beasts are the small horn made war with the saints and prevailed them, is written. మరి ఇక 4 జంతువులు లేదా చిన్న కొమ్ము వారు ఎవరైతే పరిశుద్ధులు ఆ సమయం వరకు ఉంటారో వాతోటి యుద్ధం చేసేవారుగా ఉంటారని కూడా తెలియజేయబడింది. He made war and won, overcame the saints, it's written. మరి వారందరూ కలిసి మరి యుద్ధం చేసి పరిశుద్ధులందరినీ లోపరుచుకుంటారని మాట రాయబడింది. You see that is reflected in Revelation. అది ప్రకటనల గ్రంథంలో మాట మరి తిరిగి మనం చూస్తాం. You see that Revelation chapter 13 verse 7. ప్రకటన 13:7. 13:7. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇవ్వబడెను. So here you see that whatever that represent the fourth beast and the small horn, it will fight against the saints and they will overcome. This was written in Daniel and also it is written reflecting it in Revelations. కాబట్టి 4 జంతువులు ఆ యొక్క చిన్న కొమ్ము వారందరూ కలిసి మరి పరిశుద్ధుల మీద యుద్ధం చేసి వారిని జయిస్తారు వారిని అని ఇక్కడ దానియేలు గ్రంథంలో రాయబడింది, ప్రకటనలో కూడా రాయబడింది. Though they are overcoming saints, but finally the kingdom, everlasting kingdom of God will be given to his saints. There in the verses from 19 onwards, if you read in chapter 7 Daniel, it will be given to the saints. మరి తాత్కాలికంగా వారు పరిశుద్ధుల్ని మరి జయించినప్పటికీ మరి దేవుని యొక్క రాజ్యం యుగయుగాలు ఉండే రాజ్యం పరిశుద్ధులకే ఇవ్వబడుతుంది అనే మాట 19వ వచనం నుంచి మనం చదివితే తెలుస్తుంది. And also in these verses from 19 to 25, you will find that there is something called Antichrist time. ఆ 19వ వచనం తర్వాత మనం చూసినప్పుడు అక్కడ ఒక అంత్యక్రీస్తు గురించి కూడా రాయబడింది అక్కడ. So you will find that in these verses, and he will be there for times and dividing of time, it's written in Daniel. దానియేలులో మరి ఇక్కడ అంత్యక్రీస్తు ఎప్పుడు ఉంటాడని మాట గురించి రాయబడుతూ టైమ్స్ డివైడింగ్ ఆఫ్ టైము ఈ సమయంలో ఉంటాడనే మాట కూడా రాయబడింది అక్కడ. So I have explained very well. So time is 1 year, times 2 years, and dividing of year, 3.5 years. మరి టైం అంటే 1 year, టైమ్స్ అంటే 2 years, డివైడింగ్ ఆఫ్ టైం అంటే అక్కడ మరి హాఫ్ ఇయర్ లేదా 3.5 years ఇవ్వండి. ఇంతకుముందు కూడా ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. We know that the time of tribulation is 7 years. మరి యొక్క శ్రమల దినం 7 సంవత్సరాలు మనకు తెలుసు. In the beginning, the Antichrist will make a peace treaty. ప్రారంభంలో అంత్యక్రీస్తు ఒక మరి పీస్ ట్రీటీ చేస్తాడు, శాంతి ఒప్పందం చేస్తాడు. In the middle of the years, he will break that treaty. అయితే మధ్యలో ఆ పీరియడ్ కంప్లీట్ కాకుండా మధ్యలో దాన్ని బ్రేక్ చేస్తాడు. So 7.5 into half is 3.5. 7.5 is 3.5. కాబట్టి 7 సంవత్సరాలు శ్రమల కాలం ఉంటే దానిలో సగం 3.5 సంవత్సరాలు. So that 3.5 years the Antichrist
will intensify this persecution against the believers or the people in the world. కాబట్టి 3.5 సంవత్సరాల పాటు ఆ యొక్క అంత్యక్రీస్తు విశ్వాసుల మీద తన చేసే ఆ యొక్క శ్రమలు అవన్నీ కూడా ఇంకా ఎంతో అధికం చేస్తాడు. Not on the saints, not on the believers, because in rapture people will be taken up before Antichrist comes. మరి అంత్యక్రీస్తు రాకముందే విశ్వాసాలు ఎత్తబడతారు కాబట్టి ఆ సమయానికి ఇంకా భూమి మీద ఎవరైతే ఉన్నారో వారి మీద ఆ శ్రమలు ఎంతో అధికం చేస్తాడు. The Jewish people and the worldly people, he will show his authority and power. Antichrist will make a peace treaty and he will break it. 3.5 years afterwards he will break it. మరి ఆ సమయంలో ఇంకా యూదులు ఇంకా మిగతా ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ లోకంలో వారి మీద ఆ యొక్క మరి శాంతి ఒప్పందాన్ని మరి ఉల్లంఘించి ఆయన వాళ్ళంతా ఎంతో ఇంకా ఎక్కువగా శ్రమ పెడతాడు. So this times 3.5 years represent the time of Antichrist. అది 3.5 సంవత్సరాలు అనేది అంత్యక్రీస్తు యొక్క సమయాన్ని చూపిస్తుంది. Then comes from verse 26 God's judgment and destroy Antichrist. 20వ రోజు నుంచి మరి అక్కడ దేవుని యొక్క తీర్పు అంత్యక్రీస్తు నాశనం చేయబడడం చూస్తాం. So he will once again we have seen that already, he will cast them into the fire. మరి అతను ఆ అంత్యక్రీస్తు కూడా నిత్య నరకాగ్నిలో పడవేయబడతాడని మాట చూస్తాం. And the whole kingdom will be given to the saints. కాబట్టి most high. రాజ్యాలన్నీ కూడా రాజ్యం అంతా కూడా మరి పరిశుద్ధులకు ఇవ్వబడుతుంది. So this is what full written in chapter 7 of Daniel. 7వ అధ్యాయంలో ఇదంతా కూడా మనం ధ్యానించుకున్నాం. Just briefly, because a lot of gap has come, I had to revise what we studied. That's why very briefly taken the 7th chapter. గ్యాప్ చాలా వచ్చింది కాబట్టి మరొకసారి 7వ అధ్యాయం అంతా కూడా మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. So what we learned from this chapter 7? 7వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాం ఇప్పుడు? Though the people of earth they establish kingdoms, one day God will destroy all things. He will establish his kingdom. ఈ లోకంలో ఎంతమంది ఎన్ని రాజ్యాలు స్థాపించుకున్నప్పటికీ చివరికి అంత్యదినాల్లో ప్రభు మరి వాటిని తన రాజ్యాన్ని నిత్య రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు. And the kingdom goes to children of God, saints. Lord will give the kingdom to them. కాబట్టి ప్రభుత్వం లేదా రాజ్యము దేవుని ప్రజలకు ఇవ్వబడుతుంది. We will reign with Christ for 1,000 years. It is written, Revelations. క్రీస్తుతో పాటు 1000 ఏళ్ళు వారు పరిపాలిస్తారని ప్రకటనలో కూడా మనం చూసాం. Even afterwards also it is believed that we will reign with Christ. దాని తర్వాత కూడా మరి ప్రభుతో పాటు ఏలువారంగా ఉంటారు వాళ్ళు. So here it is that finally and ultimately what the believers will be reigning with Christ and also serving God. అంతిమంగా చూసేది ఏంటంటే విశ్వాసులే మరి వారు పరిపాలన చేస్తూ ఉంటారు, దేవుని సేవిస్తూ ఉంటారు. Persecution may come. శ్రమలు అయితే రావచ్చు. And it is coming. వస్తున్నాయి కూడా. The Sunday we see the persecution of believers. So not only India, many places persecution is there. ఇండియాలో మాత్రమే కాదు ఇతర దేశాల్లో కూడా అనేక చోట్ల మరి ఇక శ్రమ విశ్వాస హింసించబడుతూ ఉన్నారు. But finally it is the kingdom will come to us. అయితే చివరికి మరి దేవుని యొక్క రాజ్యమే అది నిలుస్తుంది ఆఖరిలో. So this is what in chapter 7 it's a gist that it's not in detail, just outline I have given. కాబట్టి 7వ అధ్యాయం క్లుప్తంగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. Now we'll see chapter 8 today onwards. We will see chapter 8. 8వ అధ్యాయం చూద్దాం ఇప్పుడు. So we will read Daniel chapter 8 verse 1. 8వ అధ్యాయం మొదటి వచనం. In the 3rd year of reign of King Belshazzar, a vision appeared unto me, even unto me Daniel, after that which appeared unto me at the first. రాజుకు బెల్షస్సర్ ప్రభుత్వం 3వ సంవత్సరమందు దానియేలును నాకు మొదట కలిగిన దర్శనం గాక మరొక దర్శనం కలిగెను. So one more information for our understanding. From chapter 8 to chapter 12, it was written in Hebrew. మరి మనకి ఇన్ఫర్మేషన్ కోసం మరొక సోదరు చెప్పేది ఏంటంటే మరొకటి ఈ 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు హిబ్రూ భాషలో రాయబడింది. From 1 to 7, some chapters was written in Aramaic or Syrian. We call it Syrian. మొదటి 7 అధ్యాయాల్లో కొన్ని అధ్యాయాలు అరామేయుల భాషలో లేదా సిరియన్ భాషలో రాయబడింది. Because those chapters belong to that heathen people or Gentile people. ఏం చేస్తుంటే ఆ యొక్క అధ్యాయాల్లో ఉన్న వారందరూ కూడా అన్యులుగా ఉంటున్నారు. But here from 8th chapter onwards, it is written in Hebrew.
అయితే 8వ అధ్యాయం నుంచి హిబ్రీ భాషలో రాయబడింది. So mostly all these prophecies will concern the Jewish people and the church. ఈ అధ్యాయాలు అందుకే మరి ప్రాముఖ్యంగా మరి సంఘాన్ని గురించి, యూదుల గురించి వ్రాయబడిన ప్రవచనాలు కనబడుతున్నాయి. So what will happen in the later days, Lord is already showing it to Daniel. తర్వాత రోజుల్లో ఏదైతే జరగబోతుందో అవన్నీ కూడా మరి దేవుడు దానియేలుకు చూపించారు. See, Lord is telling about Cyrus, but Cyrus was not born. Before his birth, 150 years before only, Daniel is writing about Cyrus. మరి కోరేష్ గురించి 150 సంవత్సరాల ముందుగానే దానియేలు మరి కోరేష్ గురించి రాశాడు. So this is what we understand is Lord is what he's going to do is his purpose. Well in advance only he will reveal. కాబట్టి ఆయన ఏదైతే చేయబోతున్నాడో దానికంటే ముందుగానే, చాలా ముందుగానే ఆయన ముందుగానే తెలియజేస్తున్నాడు. So that we will see examples. We will see. ఉదాహరణకి we'll see afterwards. తర్వాత ఉదాహరణ తర్వాత చూద్దాం మనం. So in this verse, in the 3rd year of Belshazzar, a vision appeared unto Daniel. రాజుకు బెల్షస్సర్ ప్రభుత్వం 3వ సంవత్సరం ముందు దానియేలు నాకు మరి ఆ దర్శనం కలిగినట్టుగా చూస్తున్నాం ఇక్కడ. So in the 3rd year, he has another dream to me. That means not to Nebuchadnezzar or to Belshazzar. It is to me only it has appeared. It is written very clearly. నెబుకద్నెజర్ కాదు, బెల్షస్సర్ కాదు, దానియేలు నాకు అని దానియేలు తనకే మరి దర్శనం కలిగిందని చెప్తున్నాడు. After the first vision, previous vision he had, similar to that. After that it came. నాకు మొదట కలిగిన దర్శనం కాక మరి ఒక దర్శనము అంటున్నాడు. What is that first vision? మొదటి దర్శనం ఏంటి? It is chapter 7 verse 1 it is there. 7వ అధ్యాయం మొదటి రోజుల మాట మనం చూస్తాం. So you find that he had a vision of these 4 beasts. He had a vision of 4 beasts. ఆ 4 జంతువుల గురించి దర్శనం అక్కడ ఆయనకు కలిగింది. So this was well in advance Lord has revealed to Daniel. కాబట్టి ఏదైతే జరగబోతుందో దాని గురించి ముందుగానే, చాలా ముందుగానే దానియేలుకి ప్రభు దర్శనంలో తెలియజేశారు. The vision is revelation of the divine truth. దర్శనం అంటే దైవిక సత్యాన్ని బయలుపరచడం. Of the purpose of God. దేవుని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో దాని గురించి. What God has purposed, that He will reveal His divine revelation to the prophets. He will reveal that. That's called vision. దేవుడు ఏదైతే ఉద్దేశించాడో దాన్ని, ఆ దైవిక సత్యాన్ని మరి ప్రవక్తలకైనా దర్శనం ద్వారా తెలియజేస్తున్నాడు. Vision may come with sleeping in bed, because in chapter 7 verse 1, Daniel was in the bed, it is written, so we presume that he was sleeping. మరి 7వ అధ్యాయంలో చూసిన దర్శనం ఆయన బెడ్ మీద పరుండి ఉన్నాడనే మాట చూస్తున్నాం కాబట్టి అతను నిద్రపోతున్నప్పుడు వచ్చింది బహుశా. So here we presume that he is awake. The vision can come with the eyes wide open. We are awake. అయితే దర్శనం మరి కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కూడా రావచ్చు. 8వ అధ్యాయంలో అదే చూస్తున్నాం మనం. So is it possible when we are awake vision can come? సాధ్యం, అది మనం మెలకుగా ఉండగా దర్శనం రావడం సాధ్యమేనది. Old Testament we know this Numbers chapter 24 verse 4, Balaam, he had a vision with his eyes open, it is written. సంఖ్యాకాండం 24:4లో మరి బాలాకు తన కళ్ళు తెరిచి ఉండగా దర్శనం కలిగిందనే మాట చూస్తాం అక్కడ. We saw that with the eyes open you can have a vision. కాబట్టి కళ్ళు తెరిచి ఉండగానే దర్శనం కూడా రావచ్చు. And New Testament, in the New Testament, కొత్త నిబంధనలో ఏదైనా ఉందా అట్లా? Peter, when he was at 12 o'clock was hungry, he went to the upstairs, he saw the vision. The daytime he was awake, at time he saw a vision. పేతురు మధ్యాహ్నం 12 గంటలకి మరి ఆ యొక్క దర్శనాన్ని, పరలోకం వచ్చిన దర్శనాన్ని ఆయన చూశారు అక్కడ. So this vision, what Daniel is writing in the next verses, which was given 500 years before the events should take part. 500 years. కాబట్టి 8వ అధ్యాయంలో రాయబడిన ఈ యొక్క దర్శనము 500 సంవత్సరాల ఏదైతే జరగబోతుందో దాని గురించి ముందుగానే దేవుడు తెలియజేస్తున్నమాట. And in advance he has been చాలా ముందుగానే recorded all these things. చాలా ముందుగానే మరి దానియేలుకి ప్రభు తెలియజేశాడు. And moreover, this vision is doubled. We saw that in the 2nd chapter, the statue, we saw that, and in 7th chapter we saw the 4 beasts, same thing reflected. Now also it is going to tell about the beasts.
రెండో అధ్యాయంలో మరి యొక్క విగ్రహాన్ని గురించి దర్శనం చూస్తాం. 7వ అధ్యాయంలో జంతువుల గురించి దర్శనం చూస్తాం. 8వ అధ్యాయంలో కూడా మరొకసారి మరి అటువంటి దర్శనం ఇక్కడ మనం చూస్తున్నాం. So this whenever the vision is doubled, that shows that it is God's plan. God is sending them. మరి ఎప్పుడెప్పుడైతే దర్శనం పదే పదే రెండోసారి కూడా తెలియజేయబడుతుందో అది దీని యొక్క ప్రణాళికను చూపిస్తూ ఉంది. An example is Pharaoh had a dream twice, meaning same but a different vision. It is doubled, it is written. ఫరో మరి రెండు దర్శనాలు వచ్చినాయి. అర్థం ఒకటైనప్పటికీ వేరు దర్శనాలుగా ఉంటున్నాయి అక్కడ. Genesis 41 verse 32 it's written. ఆదికాండం 41:32. It is written, it is from God. It is doubled means it is from God, it's written. మరి రెండోసారి వచ్చిందంటే దేవుని నుంచే అర్థం అక్కడ. This is to understand that how God is revealing His purpose to His servants. కాబట్టి ఏ రీతిగా దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని తన సేవకులకు తెలియజేస్తున్నారో అది మనకి ఇక్కడ One more example I will give. మరొక ఉదాహరణ, Joseph dreamt, when he was a boy only, he dreamt that while harvesting his sheaf, the bundle was standing upright, all the other bundles they were going down, paying obedience, that means paying respect to that center sheaf. It's written. యోసేపు వచ్చిన కళ కూడా మనం చూస్తాం. తన పన నిలిచి ఉంది, మిగతా పనులన్నీ కూడా మరి దాని చుట్టూ కూడా మరి సాగిలిపడినట్టుగా అతను కలగన్నాడు. Genesis chapter 37 verse 7. ఆదికాండం 37:7. So it is about his dream or vision. You can say the dream. He says, I dreamed. It's written. యోసేపు కలగన్నాడు అన్నమాట అక్కడ మనం చూస్తాం. 37:7. 37:7. But when it was fulfilled, అయితే అది ఎప్పుడు నెరవేరింది? అది you see that Genesis 42 verse 6. 42:6. ఆదికాండం 42:6. After a long time, it was fulfilled in 42:6. Genesis 42:6. చాలా కాలం తర్వాత అది నెరవేరినట్టుగా ఆదికాండం 42:6లో మనం చూస్తాం. See that? You read anyone? You see that his brethren came and bowed down before Joseph. What he had a dream about maybe 20-30 years back. మరి 20-30 సంవత్సరాల క్రితం ఏదైతే తను కలకన్నాడో అది మరి ఇప్పుడు నెరవేరుతుంది. తన సహోదరులందరూ వచ్చి తన ఎదుట సాగిలపడుతున్నారు, తల ఉంచుతున్నారు. So what I am trying to tell is, Lord will reveal first, but He will fulfill it after a long time. మరి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ముందు దర్శనం ద్వారా తెలియజేస్తాడు, అయితే అది నెరవేరేది మాత్రం చాలా కాలం అయిన తర్వాత నెరవేరుతుంది. So here also for chapter 8 verse 1, Lord is revealing through vision to Daniel. 8వ అధ్యాయం 1వ వచనంలో కూడా మరి దేవుడు దానియేలుకి దర్శనాన్ని ఇస్తున్నాడు. What is going to happen in the coming days? రాబోయే దినాల్లో ఏం జరగబోతుంది అనే విషయం గురించి. So in verse 2, 2వ వచనంలో, and I saw in a vision, and it came to pass when I saw that I was in Shushan in the palace which is in the province of Elam, and I saw in the vision, and I was by the river Ulai. నేను దర్శనం చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు షూషనను పట్టణపు నగరంలో ఉండగా దర్శనము నాకు కలిగెను. నేను ఊలై అను నది పక్కన ఉన్నట్టు నాకు దర్శనం కలిగెను. So we know Shushan, isn't it? షూషన్ పట్టణం మనకు తెలుసు కదా. Whenever we hear the name Shushan, what do you remember? Esther. Esther, in her life history, first it starts in Esther chapter 1 verse 2. King Ahasuerus, he was in Shushan in his palace, it is written. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం అహష్వేరోషు అనే రాజు అక్కడ షూషాను పట్టణంలో ఆయన మరి అధిపతిగా లేదా రాజుగా ఉన్నాడు. So here it is written Shushan. This is the place. Shushan is a place. షూషాన్ అనే ఒక ప్రదేశం. So in that place there is a palace. అదే అక్కడ మరి ఆయనకి దర్శనం కలిగింది. So English very clearly written. He was in Shushan
at the palace, it's written. He was Right. in the province and he was in the palace. పట్టణపు నగరులో శూషణపట్నం నగరులో తనకు దర్శనం కలిగిందని రాస్తున్నాడు. So this Elam was part of Persians. ఈ ఏలం అనేది పర్షియా రాజ్యంలో ఒక భాగం. So Persians means Iranians, the present day Iranians. It's called Persia. So it was a part of their province then, not whole. ప్రస్తుతం ఇరాన్ దేశం ఆ రోజుల్లో పర్షియా అనబడేది. ఆ పర్షియా దేశంలో ఒక భాగం అది ఏలం అనేది. So he was in the vision that he is there in the palace in the place Shushan, but whereas he is there in Babylon, isn't it? Daniel is in Babylon, but in the vision it appears that yes, as if he is there in that place. మరి ఇక దర్శనం కలిగినప్పుడు దానియేలు బబులోన్లో ఉన్నాడు. బబులోన్లో ఉండగా మరి అతనికి దర్శనం ఎట్లా అక్కడ వచ్చింది ఏంటంటే మరి అక్కడ ఎలాం అనే ప్రదేశంలో శూషణ పట్టణంలో తను ఉన్నట్టుగా దర్శనం కలిగింది. So Shusha is that maybe they call that it is citadel or a summer resort or winter resort, we can say that the kings will be there. He said the palace is there. మరి శూషణ పట్టణంలో ఈ ప్యాలెస్ అనేది అక్కడ ఉంది. అదే ఒక సమ్మర్ రిసార్ట్ అనగలమా, సమ్మర్ రిసార్ట్ లాగా అక్కడ నగర ప్యాలెస్ ఉంది. So here the Lord is bringing him there because the vision concerns the Persians. మరి పర్షియా దేశం గురించిన సంగతులు కాబట్టి అక్కడ ఉన్నట్టుగా అతనికి దర్శనం ఇచ్చాడు ప్రభు. So Lord is very clearly is going to what is going to happen. He is going to tell in this coming verses how it is going to happen to the Persians or the Persians. తర్వాత వచనాల్లో ఏ రీతిగా పర్షియా ప్రజలకి పర్షియా రాజ్యానికి ఏమేమి సంభవించబోతున్నాయి అవన్నీ కూడా తర్వాత వచనాల్లో మరి అక్కడ తెలియజేస్తున్నారు ప్రభు. So what we learn from these two verses is what Lord is going to do, his purpose, he will reveal well in advance. కాబట్టి రెండు వచనాలు మనం తెలుసుకునేది ఏంటంటే ఏదైతే ప్రభు ఉద్దేశించాడో జరగబోతుందో దాన్ని ముందుగానే ప్రభు తెలియజేస్తున్నాడు. And God will definitely bring it to pass or it will be fulfilled. అయితే ప్రభు ఇచ్చిన దర్శనం తప్పక అది నెరవేరుతుంది, జరిగి తీరుతుంది. So Lord is giving us in the beginning of this chapter 8 this thought, his purpose, it will be fulfilled. కాబట్టి 8వ అధ్యాయం ప్రారంభంలో ఆయనకు ఉద్దేశం ఏం జరగబోతున్నాయి అనే విషయాన్ని ఈ దర్శనం ద్వారా ప్రభు తెలియజేస్తున్నాడు. So one additional information I will give. మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే Just because you are very attentive, you wanted to say something. You know that Persia Esther was there. I have recorded this is Esther and Mordecai's tomb. They are opening in Persia. It's still there today. పర్షియా లేదా ఇరాన్లో ఎస్తేరు మొర్దెకై వాళ్ళ యొక్క సమాధులు ఇప్పటికీ ఉన్నాయి. There is opening door and they are closing the door. Wait, this is. What a security they gave to the tombs of Esther and Mordecai.
Russians give that much respect to their kings, their queens. స్టార్ట్ అయింది. Esther is written and Ruth. Mordecai is written. It's all written in Hebrew. హీబ్రూలో రాస్తారు అక్కడ అది మనకి. Where it is, they were in Persia, they maintained that Hebrew. So, may the Lord help us to understand that His plans, His purposes, and it's written for us, kept in the Word of God. So, we'll explore, understand the purpose of God. దీని యొక్క ఉద్దేశాలు, ప్రణాళికలు మన కోసం బైబిల్లో రాయబడ్డాయి. అవి మనం అర్థం చేసుకోవడానికి ప్రభు సహాయం చేయను గాక. We will continue our Bible study next Bible study. నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేసుకుందాం బైబిల్ స్టడీ.